తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభమైంది. రేవంత్ రెడ్డికు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ఈ పరిణామాలు మరింత గమనార్హంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ పార్టీలో కొత్త ఫార్ములా అమలు చేస్తూ మంత్రివర్గ విస్తరణకి సమయం ఖరారైంది. ఈ క్రమంలో మంత్రి పదవులు, పిసిసి కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల గురించి కీలక చర్చలు జరగనున్నాయి. రేవంత్ బట్టి ఢిల్లీ పర్యటన ఈ సాయంత్రం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి మరియు పిసిసి చీఫ్ ఢిల్లీకి చేరుకుంటున్నారు. కేసీ వేణుగోపాల్తో సమావేశం నిర్వహించి పార్టీ మరియు ప్రభుత్వ పరిస్థితులపై చర్చించనున్నారు. కొత్త పదవుల ఫార్ములా హైకమాండ్ ద్వారా తాజాగా పార్టీ నేతలు మరియు రాష్ట్ర నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలపైన కూడా కసరత్తు జరుగుతుంది. ముస్లిం మైనారిటీ రేవంత్ రెడ్డి కేబినెట్లో ముస్లిం వర్గంకి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడంపై చర్చ జరుగుతుంది. ఎస్సీ బీసీ వర్గాలు, ఎస్సీ మాలా రెడ్డి బీసీ వర్గాల నుండి కొత్త మంత్రుల నియామకం కోసం అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బీసీ వర్గం నుండి డిప్యూటీ సీఎం పదవి కూడా తెరపైకి వచ్చింది. పిసిసి కార్యవర్గం హైకమాండ్ ద్వారా పిసిసి కార్యవర్గం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తుంది. ఉగాదికి విస్తరణ, ఉగాది సమయానికి మంత్రివర్గ విస్తరణ ఖాయమని సమాచారం. నామినేటెడ్ పోస్టులను త్వరలో ఖరారు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది. మంత్రివర్గ విస్తరణ నుంచి పిసిసి కార్యవర్గం వరకు అన్ని అంశాలపై తాజా చర్చలు జరుగుతున్నాయి. అప్పుడు మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలు పరిగణనలోకి తీసుకుంటారు.